బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మరి కాసేపట్లో మంత్రివర్గం కీలక భేటీ కానుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, పరిపాలనాపరమైన నిర్ణయాలతో పాటు పలు కీలక హామీల అమలుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రధానంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమణ, వారి డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. అలాగే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు స్వాధీనానికి అవసరమైన నిధుల సేకరణ, నియోజకవర్గాల పునర్విభజన, పెండింగ్లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వీటితో పాటు రైతు భరోసా నిధుల విడుదల, అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం పంపిణీపై కూడా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించనున్నారు. జూన్ నుంచి ప్రారంభించనున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం విధి విధానాలకు ఈ సమావేశంలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వీటితో పాటు రైతు భరోసా నిధుల విడుదల, అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం పంపిణీపై కూడా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించనున్నారు. జూన్ నుంచి ప్రారంభించనున్న ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ఈ విధి విధానాలకు ఈ సమావేశంలోనే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, విద్యా మరకాసపట్లో తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు సిఎస్ రామకృష్ణరావు, మంత్రులు, పలువురు విశాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే రెండు కీలక అంశాలు క్యాబినెట్ ముందున్నాయని చెప్పి అనుకోవాలి. ఒకటి, ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశం అనేది ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా మారింది. రాష్ట్ర పరిస్థితుల్లో ఈ రోజు ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు సమ్మె చేస్తా ఉన్నారు. దీనివల్ల సామాన్య ప్రజానికము, ఇతర ప్రయాణికులు అందరూ కూడా చాలా ఘోరమైన ఇబ్బంది పడుతున్నారు. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలంటూ మిగతా రాజకీయ పక్షాలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఒకవైపు కార్మిక సంఘాలు మాత్రం మాకు ఇచ్చిన హామీలను మాత్రమే అడుగుతున్నాము, మేము గొంతమ్మ కోరికలు అడగట్లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎలాంటి హామీ ఇచ్చిందో ఆ హామీల మేరకే మేము 40 రోజుల ముందు సమ్మె నోటీస్ ఇచ్చాము. అయినా కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఎదురైన పరిస్థితితో తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసమే మేము సమ్మెకు పోయామని చెప్పి చెప్తా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం ఐఏఎస్లతో కమిటీ వేసి చర్చలు జరుపుకోవాలని చెప్పి చెప్పడంతో కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించి వాళ్ళ రెండో రోజు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మికులు ఎక్కడికక్కడ కొన్ని చోట్ల పోలీసులతో వాగ్వాదం దిగడం, అరెస్ట్ కావడం వంటి పరిణామాలకు వచ్చింది. ఈ అంశం చాలా క్యాబినెట్ లో చాలా కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఇంకొకటి, మరొక అంశం, ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు కమిటీ నివేదికపై నిన్న హైకోర్టు తాజా తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తాజా తీర్పు కొంత ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తిందని చెప్పనుకోవాలి. దీన్ని బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున విజయంగా సాధించామని చెప్పి చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు హైకోర్టు తీర్పు నివేదికపై ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో హైకోర్టు తీర్పు నేపథ్యంలో భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు పోవాలి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఏ అంశాల ఆధారంగా వేయాలి, ఎందుకంటే హైకోర్టులో వేసిన పిటిషన్ నే కొన్ని అంశాలు చెప్పకపోవడం వల్లే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చిందన్న వార్తల నేపథ్యంలో మళ్ళీ ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఏ విధమైన అంశంతో మళ్ళీ సుప్రీంకోర్టులో వేళ పిటిషన్ వేయాల్సి వస్తే వేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ అంశంపై కూడా ఈ రోజు కోర్టులో క్యాబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్టు కానీ, అదేవిధంగా సిడబ్ల్యూ రిపోర్టు కానీ, తర్వాత విజిలెన్స్ కమిషన్ రిపోర్టు, కాగు రిపోర్టు, ఇవన్నీ 4 రిపోర్టు ఉన్నా కూడా హైకోర్టులో ఈ విధమైన తీర్పు కొంత ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుంది. వైపు సిబిఐ ఇప్పటికే విచారణ కోరుతూ సిబిఐ కోర్టు అసెంబ్లీ తీర్మానం చేసి పంపినప్పటికీ కూడా కేంద్రం నుంచి రెస్పాన్స్ లేకపోతే దీనిపై ఒత్తిడి చేస్తాం, అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తామని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల మేడిగడ్డ బ్యారేజ్ సందర్భంగా మీడియాతో మాట్లాడే సందర్భంలో కూడా చెప్పడం జరిగింది. ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీల ఎన్నిక వ్యవహారం చూస్తే ఈ రోజు మంత్రిగా ప్రస్తుతం అజారుద్దీన్ కొనసాగుతున్నాడు. ఈ నెల చివరితో ఆయన మంత్రి పదవి కాలం నిర్ణీత గడువు ముగుస్తా ఉంది. మరోసారి ఆయన మంత్రిగా కొనసాగాలంటే మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. దీనికి సంబంధించిన రాజ్భవన్ వర్గాలు కూడా ఆమోదింపజేయాలి. లేదంటే కొలండరాము, అజారుద్దీన్ ఇద్దరు ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదించాలి. ఈ రెండు పదవులు, ఎమ్మెల్సీల పదవుల అంశం కూడా కొంత ప్రభుత్వానికి ఇరకాటంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే కొలండరామ విషయంలో గవర్నర్ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అజారుద్దీన్ విషయంలో మాత్రం కొంత మెలికపెట్టినట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన పైన హెచ్సిఏ సంబంధించిన ఇష్యూలో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పి కారణంతో ఆయన ఆపే
అవకాశం ఉంది. కాబట్టి గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ఇప్పటికే అజరుద్దీన్ కోదండరాముల పేర్లు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ అప్రూవల్ రాజ్భవన్ పంపినప్పటికీ కూడా ఇప్పటికీ పెండింగ్ లో ఉండడం కొంత ఇబ్బందికరం ఉంది. తాజాగా నిన్న సుప్రీంకోర్టులో కూడా ఈ అంశం చర్చకు వచ్చినప్పటికీ జూలై 22కు సమయం కోరిండు. అదేవిధంగా గవర్నర్ కూడా కొంత సమయం ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇంకా మిగతా 3 అంశాలు జిహెచ్ఎంసీ, మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వ్యవహారము, దానికి సంబంధించిన చేపట్టాల్సిన ప్రక్రియపై కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరోవైపు ఎల్ఎన్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెట్రో రైలు స్వాధీనము, 13,000 కోట్ల రూపాయల నిధుల సమీకరణపై కూడా క్యాబినెట్ లో చర్చిస్తారు. అదేవిధంగా 1,15,00,000 మందికి ఇందిరా జీవిత బీమా సౌకర్యం కల్పించేందుకు జూన్ 2వ తేదీ నుంచి అమలు చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం భావించిన నేపథ్యంలో దానిపైన కూడా విధి విధానాలు చేశారని చెప్పి తెలుస్తా ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం ఈ నెలలో ఇప్పటికే రాష్ట్ర ఆందోళన చేపట్టారు. నల్ల బ్యాడ్జీల గురించి భవిష్యత్తులో మరింత ఆందోళన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెకు పోయే అవకాశం ఉన్న దాన్ని ప్రభుత్వం గుర్తించారు. దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎట్టి పత్రం సమ్మెకు పోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైన పరిష్కారం చూపాలి దానిపైన కూడా ఈ రోజు కేబినెట్ చర్చిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. విద్య థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రాములు.